వెజ్ తినేటోళ్ళకైనా నోరు ఇట్లా ఉన్నదనుకో ఇది చేసుకున్నట్టే కమ్మగా పోతుంది. బా మైమర్చింది నాకు, అంత బాగుంది. కాలుతుంది ఇది ములక్కడ కమ్మగా. ఇంత తీసుకుంటే కూడా టేస్ట్ లెవెల్. గ్రేవీ అన్నది అసలు ఇట్లా ఉంటుందా అన్నది మీకు వస్తుంది. నేను చెప్తే కాదు, మీరు కొంచెం చేసుకున్నాక నాకు కామెంట్ పెట్టు, లైక్ చేయండి. మంచిగా ఉడికింది కూడా, మంచిగా ఉడికింది. ములక్కాడలు కూడా ఇట్లా మంచిగా మెత్తగా ఉడికినాయి. ఇట్లా గుజ్జు ఇట్లా ఇట్లా మెత్తగా ఉడికినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ములక్కాడలు అయితే చాలా పడుతుంది. మునిగాకుతోటి మన కారాలు కుడుకున్నాయి. ములక్కాడలతోటి మనం కర్రీ ఎట్లా చేసుకుందాం, గ్రేవీతోటి అంత కమ్మగా టేస్ట్గా. ఎందుకంటే టేస్ట్గా ఎట్లా చేసుకుందాం అనేది మీకు చూపిస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపేది. నచ్చింది అనుకో సబ్స్క్రైబ్, నచ్చలేదు అనుకో వదిలేదు. ఇది విషయము. ఇక ఏంటంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నా, మంచి వంటలతోటి. ప్రతి కర్రీ ఎట్లా చేసుకుందాం, ఏం చేసుకుందాం, కొలతలతో సహా లెక్కతోటి చూపిస్తా. అట్లా చేసుకుందాం, ఇట్లా తిందాం. సరే చూపిస్తారా తేజ? ఇక ములక్కాడలు మంచి కడిగి ఆరబెట్టేసినవి. ఇక కడిగినాక ఇట్లా కట్ చేసుకున్నాన్ని. ఇప్పుడు మనం మీద ఉడక తొక్క తీసేయాలంటే తీసేయండి, మీ ఇష్టం. ఇక నేనైతే ఇది తీసేస్తే టేస్ట్ బాగానే ఉంటాయి. ఇట్లనే నేను ఇట్లనే చేస్తా. ఇట్లా ఇట్లా తీసేసుకోండి. కొద్ది నచ్చకపోతే. ఇక నాకు ఇట్లనే నచ్చుతాయి. ఇట్లనే ఇది పెట్టేసిన. ఇగో పల్లీలు, 2 టమాటాలు, 2 ఆనియన్, ఇగో కొబ్బరి ఇంత, దాల్చిన చెక్క, ఇలాచీలు, ఒక 6 దాకా లవంగాలు, కొంచెం చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంది. అయ్యో కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 4, కొత్తిమీర. ఇక ధనియాలు ఉంటే ధనియాలు వేయించి, నేను పట్టుకున్న పొడి ఉన్నది కాబట్టి మీరు ధనియాలు వేయించుకోండి. పల్లీలు నేను వేయించే చూపిస్తా. గసగసాలు టేస్ట్కో లెవెల్. ఇక ఇదైతే బలమైన ఫుడ్డు. ఇక జీలకర్ర, నూనెనైతే ఉన్నది కదా, నూనె నేను చూపిస్తా కదా. వేసేది ఉడక అన్ని కొలతలతో చెప్తా, లెక్కతో చూపిస్తా. అట్లా చేసుకుందాం, ఇట్లా తిందాం. ఇక నేనైతే ఇవి టమాటాలు ఆనియన్ కట్ చేసుకున్నాక మీకు చూపిస్తా. ఇప్పుడు ఇవి మనం మసాలా చేసుకునేది చూపిస్తా మీకు. ఒక టీ స్పూను, 2 టీ స్పూన్లు, 3 టీ స్పూన్లు వేస్తుంది. మనము గ్రేవీ ఎట్లా చేసుకునేది చూసుకొని వేసుకోవాలి. గ్రేవీ మీదకెళ్ళి మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ. ఒక 6 లవంగాలు, ఇంత దాల్చిన చెక్క, ఇంత పక్క కొబ్బరి, ఇంత పక్క కొబ్బరి. మనకు గ్రేవీ ఎట్లా కావాలంటే ఇంకా జంత ఎక్కువ వేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలంటే మన ఇష్టం, అది ఎట్లా వేసుకునేది అన్నది. ఇప్పుడు మీరు ధనియాల పొడి పట్టింది లేకపోతే ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు వేయించేటప్పుడు ఎగినాక నేను చెప్తాను. బంద్ చేసి గసగసాలు 2 టీ స్పూన్లు వేస్తున్నాను, చూపిస్తాను మీకు. ఒక 3 టీ స్పూన్లు వేసుకోండి. 3 టీ స్పూన్లు గసగసాలు. గసగసాలతో టేస్ట్ బాగుంటుంది. బంద్ చేసినాక వేసుకోండి. ఈ గరం మిన్నే మనకి వేయిపోతుంది. గిన్నె గరం మిన్నే. ఇయో మనకు ధనియాల పొడి నేను వేసేస్తున్నాను, పట్టేసుకోండి. ధనియాలు వేయించుకోండి. నేను వేయించి పట్టిందే కానీ మళ్ళీ వేస్తున్నాను. మీకు ఏమేమి వేస్తున్నాను కనబడాలని. చింతపండు కొద్దిగా ఇది పట్టేసుకుందాం. చల్లగైనాక ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడైతే వంటలు అయితే కంప్లీట్ చేద్దాం. ఈ స్పూన్ వేస్తున్నా. గరమైనకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. 3 పచ్చిమిర్చి ఇట్లా వేసుకోండి. కాల్చుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్తేనే మంచిగా ఉంటుంది. ఫ్రెష్గా పట్టుకోండి. 1 టీ స్పూన్ వేయండి. 1 టీ స్పూన్ వేస్తే మంచిగా ఉంటుంది. కరివేపాకు పట్టుకుంటూ చూడు. ఆనియన్ పేస్ట్ వేస్తా. ఇట్లా పట్టుకున్నా, బరకా పట్టుకున్నా. ఏంటంటే బాగా పేస్ట్ లాగా పట్టుకోకుండా బరకా పట్టుకోండి. ఇట్లా బరకా. 2 ఉల్లిగడ్డలు
గ్రేవీ అన్నది కమ్మగా వస్తుంది ఇట్లా వేసుకుంటే. ములక్కాడలు అంటే ఆరోగ్యానికి మంచిది, తినే చూడండి. ములక్కాడల గ్రేవీ గోలాలి, గోలితేనే పచ్చితనం పోతేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు గోలితేనే కమ్మ ఉంటుంది. ఈ వర్షాకాలము పసుపు మంచిగా వేసుకోండి, యాంటీబయాటిక్ మంచిది ఆరోగ్యానికి. ఇక పసుపు అయితే ఎప్పుడు చెప్తూనే ఉంటారు పిల్లలకు, ఏ ఇన్ఫెక్షన్ అయినా మనకి ఇన్ఫెక్షన్ ఉన్నా వెళ్ళిపోతుంది. మన పసుపు తక్కువ వేసుకోకుండా ఇట్లా గోలాలి. ఇట్లా గోలితేనే కమ్మ వస్తుంది. బాగా వేస్తుండాలి. ఇక టమాటా పేస్ట్ ఇది కూడా గోలాలి. 2 టమాటాలు. గ్రేవీ ఎట్లా కావాలన్నది మనం చూసుకొని చేసుకోండి. ఫంక్షన్లలో కూడా ఇట్లనే చేస్తారు. ఇట్లనే చేస్తారు. మనము గ్రేవీ అన్నది ఇట్లా రాదు, ఎందుకంటే ఇట్లనే చేస్తారు, ఈ రకంగా చేస్తారు. ఇది గోలితేనే కమ్మ ఉంటుంది. ఈ గ్రేవీ అన్నది మనం తినేటందుకు గోలాలి. ఉండి కుడుక, ధనియాల పొడి, ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం, ఇవి పేస్ట్, కుడుక, ఇవన్నీ గోలాలి. గోలితేనే కమ్మ ఉంటుంది. గ్రేవీ అన్నది గోలు ఇచ్చుకున్న దాని మీదకి ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా, పసుపు అయినా, ఇవి పచ్చిగా ఉంచినాం అనుకో కూర టేస్ట్ రాదు. అట్లా రాలేదు ఎందుకు అని మనం అనుకుంటాం కొన్ని విషయాలు. అట్లా గ్రేవీ ఎంత బాగా వస్తుంది. అలా చింతపండు రేఖ గుడికేసిన పట్టేటప్పుడు. చింతపండు చూసారు కదా మీరు. మొత్తం టమాటా మీకు నచ్చలేదు అనుకో మొత్తం తీసుకోండి, గోలాలి. ఇది గోలితేనే మంచిగా ఉంటుంది. ఆయిల్ ఇవ్వాలి, మూత పెట్టుకుంటా ఒక 5 నిమిషాలు. సన్న మంట మిన్నే వేసుకోవాలి. 5 నిమిషాలు ఉడకని. ఉడికినాక నేను ఏం వేసుకుంటాను అన్నది చూపిస్తాను. కారం, ఉప్పు అన్ని కొలతలతో చెప్తా. ఇట్లా ఆయిల్ ఇడుస్తుందంటే అది మసాలా అన్నది గోలినట్టు, మాడనియద్దు. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకుందాం. ఈ గ్రేవీ అనేది కమ్మగా వస్తుంది. గసగసాలంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 2 టీ స్పూన్లు వేస్తున్న ఉప్పు. నేను ఉప్పు ఇంతవరకు ఉప్పు వేయలే. కారంలో ఉప్పు లేదు, నేను కారం వేసుకునే దాంట్లో ఉప్పు లేదు. ఉప్పు ఉంటే మీరు చూసుకొని వేసుకోండి, అది విషయం. టీ స్పూన్ తోటి చూపిస్తాం మీకు కారం. 3 టీ స్పూన్లు వేస్తున్నా కారం. మీరు ఇంకా కావాలంటే వేసుకోండి, చప్పనే ఉంటుంది, బాగా కారం ఏం కాదు. ఇది ఏంటంటే మిరపకాయలు అన్నది కొంచెం దొడ్డవి, కొంచెం సన్నపి. తేజ మిరపకాయ అన్నది, తేజ అంటే తేజ అనుకోండి, మిరపకాయ తోటి ఉంటుంది. అట్లా కొంచెం దొడ్డు మిరపకాయలు కొడుకుంటాయి, మనం తొక్కులలో పట్టించుకుంటాం చూడు, అట్లాంటివి. అవి ఇవి కలిపి పట్టించిన. ఇవి ములక్కాడ ఇవి వేసేసుకోండి. ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. మీరు తినబుద్ధి అయినా కట్ చేసుకోండి, ఏం కాదు. మసాలా వేసుకున్నాక సన్న మంట పెట్టుకోండి కొద్దిగా. గరం మసాలా అన్నది ఇట్లా పోతుంది. కొద్దిసేపు సన్న మంట పెట్టుకోండి. ఇవన్నీ సన్నగా పెడుతున్నా, కొద్దిసేపు ఉంచుదాం. చూద్దామా. మసాలా అన్నది ఆయిల్ ఇవ్వాలి. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం. స్మెల్ ఎట్లా వస్తుంది. గసగసాల కుడుకనే అన్నీ దాల్చిన చెక్క ఇవన్నీ బాగుంటుంది. ఈ గ్లాస్ పోస్తున్నా, మనం చూసుకుంటాం. ఇప్పుడు ఉడికేదానికి ఇప్పుడు మనం ఇట్లా ఉన్నది కదా, ఉడికినాక ఇట్లా ఉండాలి, ఈ రకంగా ఉండాలి. ఉడికినాక ఈ రకంగా ఉండాలి, ఇట్లా ఈ రకంగా ఉండాలి. కొద్దిగా వాటర్ పోసుకుందాం, ఉడకాలి. ఇది ములక్కాడలు అన్నది ఉడకాలి కదా. ఇంకొక గ్లాస్ పోసేస్తాం ఉడకాలంటే. ఇంకో ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు పోసిన. ఈ రకంగా ఉంటే ఉడికినాక గట్టిగా అవుతుంది. లూజ్గా ఉన్నది చూడండి, ఇట్లా ఉండాలి.
ఇట్లున్నాక నేను ఏ రకంగా అయినాక దించుతా మన చూపిస్తా దించే టైంలో చూపిస్తాను. ఉడకని మంట ఎక్కువ పెట్టేసిన ఉడకని మూత పెట్టేసుకుందాం. మాకు 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు కొత్తిమీర ఉడికేద్దాం. ఇంట్లో ఉడుకుతుంది కొత్తిమీర. లాస్ట్కి వేసుకోవచ్చు కానీ కొంచెం లాస్ట్ ఉంచుకుంటున్నా. అలా ఉడికితే కమ్మగా వస్తుంది. ఉడకండి చూద్దామా ఎట్లయింది. అబ్బో గ్లో వచ్చేసింది. సూపర్. ఇంకొద్దిగా దగ్గరికి వస్తే బాగుంటుందేమో. చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది. చల్లగా అయితే గట్టిగా అవుతుంది. ఇట్లా ఈ రకంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి అర్జెంటుగా. ఇట్లా ములక్కాడల గ్రేవీ కర్రీ అంటే అంత బాగుంటుంది. ఏది చల్లగైనా కొద్ది గట్టి అవుతుంది. ఇంకా ఈ రకంగా ఉంటే గట్టి చేసుకోండి, మీ ఇష్టం. మమ్మీది ఇప్పుడు ఆఫ్ చేసేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి అర్జెంటుగా. ఆఫ్ చేసేసిన ఇట్లా చేసుకోర్రి కమ్మగా. ఎట్లా కొలతలతో చెప్పినా అట్లా చేసుకోర్రి. ఇట్లా తినండి. ఓకే. ములక్కాడల గ్రేవీ కర్రీ అంత బాగుంటుంది. టేస్ట్ అయితే ఇవ్వలేబలు ఏం చెప్పలేను. ఇక ములక్కాడలు మన పప్పుల్లో వేసుకుంటాం కాదు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని ఇట్లా తింటే మంచిగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు చేసుకుంటాం కాబట్టి మీకు కూడా ఎందుకు చూపించాలి కదా. అన్ని రకాలు చేసుకోవాలి. ఎన్ని రకాలు అంటే ఎన్నో రకాలు చేస్తా. ఇవి ములక్కాడలతో కూడా ఎన్నో రకాలు చేస్తా. పిల్లలు పీల్చుకుంటా ఇట్లా టేస్ట్గా. శ్రావణ మాసం కదా, మనకు నోరంతా తినేటోళ్ళకు, నాన్ వెజ్ తినేటోళ్ళకైనా వెజ్ తినేటోళ్ళకైనా నోరు ఇట్లా ఉన్నదనుకో, ఇది చేసుకున్నట్టే కమ్మగా పోతుంది. బా మైమర్చింది నాకు, అంత బాగుంది. కాలుతుంది ఇది ములక్కడ అమ్మ. ఇంత వేసుకుంటే కూడా టేస్ట్ లెవెల్. గ్రేవీ అన్నది అసలు ఇట్లా ఉంటుందా అన్నది మీకు వస్తుంది. నేను చెప్తే కాదు, మీరు కొంచెం చేసుకున్నాక నాకు కామెంట్ పెట్టు, లైక్ చేయండి. మంచిగా ఉడికింది కూడా. మంచిగా ఉడికింది. ములక్కాడలు కూడా ఇట్లా మంచిగా మెత్తగా ఉడికినాయి. గుజ్జు ఇట్లా ఇట్లా మెత్తగా ఉడికింది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి అర్జెంటుగా. ఇట్లా చేసుకుందాం, ఇట్లా తిందాం. మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాం.